హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఉన్న ప్రదేశం తుంగనాథ్. ఇది పంచకేదార్ యాత్రలో ఒకటిగా ఉంది. మరి దాని విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తుంగనాథ్ ఆలయం ఉత్తరాఖండ్లో గర్హ్వాల్ హిమాలయాల్లో ఉన్న 5 పవిత్ర ప్రదేశాల్లో ఒకటని పురాణాలు చెప్తున్నాయి. గర్హ్వాల్ ప్రాంతం పంచకేదార్ దేవాలయాలకు సంబంధించిన కథ ఎక్కువగా వినిపిస్తుంది. అది పెద్ద ఇతిహాసమైన మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను ఓడించి చంపిన తరువాత అంతమందిని హతమార్చారు కదా, ఆ పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నారు పాండవులు. శివుడిని దర్శించుకోవడానికి ముందుగా వారణాసి వెళ్తారు. అక్కడ శివుడు కనిపించడు. పరమేశ్వరుడు సర్వంతర్యామి కదా, ఆయనకు ముందే విషయం తెలుసు కనుక పాండవులను ఆట పట్టించేందుకు దాగుడు మూతలు ఆడాడని ఆయన ఎద్దు రూపాన్ని స్వీకరించి గర్హ్వాల్ హిమాలయ ప్రాంతంలో దాక్కున్నాడట. ఎద్దు అంటే శివుని వాహనం అని మనందరికీ తెలుసు. అదే నంది. అందుకే ఇది 1000 సంవత్సరాల పైనే పురాతనమైనది మరియు పంచకేదార్లలో తృతీయ కేదార్ అని విశ్వసిస్తారు భక్తులు. ఆ తరువాత పాండవులు వారణాసి నుంచి హిమాలయాలకు వెళ్లారు. అక్కడ శివుని కోసం వెతుకుతూ ఉన్నారు. భీముడు 2 పర్వతాల మధ్య నిలబడి శివుడి కోసం వెతకటం ప్రారంభించాడు. గుప్త కాశీ దగ్గర మేస్తున్న ఎద్దును చూసి అది శివుడే అని గుర్తించి దాని తోక మరియు వెనక కాళ్లను పట్టుకున్నాడు. కాని ఎద్దు రూపంలో ఉన్న శివుడు భూమిలోకి అదృశ్యమై ఒక్కొక్క భాగం ఒక్కొక్క ప్రదేశాల్లో కనిపించాయట. అలా కేదార్నాథ్లో మూపురం పైకి కనిపించింది. తుంగనాథ్లో చేతులు కనిపించాయి. రుద్రనాథ్లో ముఖం కనిపించింది. మధ్య మహేశ్వర్లో నాభి కడుపు పైకి వచ్చింది. కల్పేశ్వర్లో జుట్టు కనిపించింది. ఇలా 5 వేర్వేరు ప్రాంతాల్లో శివుడు ప్రత్యక్షమైనందుకు పాండవులు సంతోషించి హిమాలయాల్లో వేర్వేరు ప్రదేశాల్లో 5 శివాలయాలను స్థాపించి శివదర్శనం చేసుకుని తమ పాపాల నుండి విముక్తి పొందారని ఋషి పుంగవులు చెప్తారు. వాటినే ప్రస్తుతం ప్రపంచ పంచకేదార్ దేవాలయాలు అని పిలుస్తున్నారు. అవే కేదార్నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్య మహేశ్వర్, కాల్పేశ్వర్ ప్రాంతాల్లో పాండవులు శివాలయాలను నిర్మించారు. అయితే తుంగనాథ్లో నిర్మించిన శివాలయం ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం. ఈ ఆలయం 3680 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఆలయం పాండవుల కాలం నాటిదని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు మరోసారి తెలియచేశారు. అప్పుడు ఈ దేవాలయాన్ని కత్యూరి పాలకులు అభివృద్ధి చేశారని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ ప్రాంతానికి దగ్గర్లోనే చంద్రశిలా శిఖరం ఉంది. తుంగనాథ్ నుంచి చంద్రశిలా శిఖరానికి వెళ్లాలంటే 1.5 కిలోమీటర్లు ముందుకు వెళ్ళాలి. చంద్రుడు శివుడి కోసం తపస్సు చేసిన ప్రదేశమిది. దక్షుడు ఇచ్చిన శాపానికి విమోచనం కోసం చంద్రుడు ఇక్కడ శివుని కోసం తపస్సు చేశాడు అని చెప్తాయి పురాణాలు. తుంగనాథ్ ఆలయం నుంచి కేదార్నాథ్, నందాదేవి, త్రిశూల్, చౌకాంబ శిఖరాలు కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని సందర్శించడానికి అనువైన సమయం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే. కేదార్ కంటే ఎత్తులో ఉంది కనుక కేదార్ ఆలయం మాదిరే ఈ ఆలయాన్ని కూడా 6 నెలలు మూసివేస్తారు. తుంగనాథ్లో శివుడి చేతులకు పూజలు చేస్తారు. తుంగనాథ్ ఆలయానికి వెళ్లాలంటే మొదట హరిద్వార్, రిషికేశ్ చేరుకోవాలి. అక్కడ నుంచి బస్ లేదా టాక్సీలో చోప్టాకు చేరుకోవాలి. ఉకేమత్ నుంచి బస్లో కూడా వెళ్ళవచ్చు. చోప్టా ఉత్తరాఖండ్లోని చాలా అందమైన హిల్ స్టేషన్. అందుకే దీనిని మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న చంద్రశిల యాత్రలో ఆఖరిది మరియు ఎత్తైనది కూడా. చోప్టా నుంచి ఆలయం దాదాపు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రైవేట్ వెహికల్స్లో ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. అలా మంచుతో కప్పబడిన పర్వతాలను చూసుకుంటూ వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అనుభవం ఉన్నవారు మాత్రమే సురక్షితంగా తీసుకువెళ్లగలరు. చోప్టా నుంచి తుంగనాథ్ ఆలయానికి చేరుకోవడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుందంటే ఈ మార్గం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేదార్నాథ్ కంటే ఎత్తులో ఉంటుంది. మీలో ఎవరైనా ఈ తుంగనాథ్ ఆలయాన్ని చూసి ఉంటే ఎలా ఉంటుందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.